రైట్ రండి. చెప్దాం. ఓకేనా? ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన మీటింగు మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా ప్రిలిమినరీ మీటింగు జరిగింది. దాంట్లో నేను, అశోక్ బాబు గారు, అదేవిధంగా పట్టాభి గారు తెలుగుదేశం తరపున, జనసేన తరపున శశిధర్, ఈయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబరు, అదేవిధంగా డాక్టర్ ప్రొఫెసర్ కె శరత్ కుమార్ గారు, ఆయన ప్రొఫెసరు, అదేవిధంగా వరప్రసాద్ గారు తెలిసే ఉంటుంది, డి వరప్రసాద్ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు. సో మేము ఆరుగురం కూడా ఇప్పటివరకు కూడా డిస్కస్ చేశాం. ఓన్లీ ప్రిలిమినరీ మీటింగే. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఇంతకుముందు మేము బాబు గ్యారంటీ అనేటువంటి ఒక మినీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టో ఇప్పటివరకు కూడా ప్రచారంలో ఉంది. దాంట్లో సూపర్ 6 అనేటువంటిది దాని మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడం, మొదటి మీటింగు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో డిస్కస్ చేసింది ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఉండటానికి ఒక కమిటీ అనేటువంటి రూపొందించాలి. ఆ కమిటీలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి మెంబర్సు, వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం, ఆరుగురు వేయడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్. ఏదైతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ఇచ్చామో ఆ రోజునే డిస్కషన్ అయ్యింది. మీ దాంతో పాటు మేము కూడా కొన్ని పాయింట్స్ ఇస్తాం, ఆ పాయింట్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ రోజున ఓవరాల్ అగ్రిమెంట్ ఉమ్మడి మేనిఫెస్టో జరగాలి, ఉమ్మడి మేనిఫెస్టో మీద ప్రచారంకి వెళ్ళాలనేటువంటిది నిర్ణయించారు. దాని ప్రకారంగానే ఈ రోజున మేము మా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి 6 పాయింట్లు, అదేవిధంగా జనసేన తరపున ఒక 5 పాయింట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ రెండు కూడా క్లబ్ చేసి ఒక డ్రాఫ్ట్ ఉమ్మడి మేనిఫెస్టోగా, మినీ మేనిఫెస్టోగా తయారు చేసాం మేము. ఇది ఊరికే అప్రూవల్కి, అంటే పైన ఒక కమిటీ ఉంది కాబట్టి ఆ కమిటీ అప్రూవల్ కూడా పంపిస్తాం. ఇంచుమించు చాలా వరకు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఎంచేతంటే అందరి పాయింట్స్ కూడా ఇంచుమించు ఈ సొసైటీలో ఉండేటువంటి పేదరికం పోవాలి, ఈ సొసైటీలో ఉండేటువంటి అసమానతలు పోవాలి. ఇవన్నీ పోవాలంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడాలి. అదేవిధంగా రైతులకు సరైనటువంటి న్యాయం జరగాలి. వివిధ రంగాల్లో ఇంచుమించు అన్ని పాయింట్లు చేశాం. దాంట్లో మహాశక్తి అనేటువంటిది ఇంతకుముందు కూడా చెప్పాం. అదేవిధంగా యువగళం అనేటువంటిది ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు జనసేన నుంచి సౌభాగ్య పదం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు వాళ్ళు. దాన్ని కూడా దీంట్లో ఉమ్మడి మేనిఫెస్టోలో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. దాంట్లో వారు చెప్పింది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20% గరిష్టంగా 10 లక్షల వరకు కూడా సబ్సిడీ అనేటువంటి పాయింట్ ఇచ్చారు. దాన్ని కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో, ఈ మినీ మేనిఫెస్టోలో చేర్చడానికి
ఒక నిర్ణయానికి వచ్చాం మా కమిటీ. అదేవిధంగా 4వది అన్నదాత, ఇది కామన్ ఫీచరు. అదేవిధంగా దీంట్లో ప్రతి రైతుకు, కౌలు రైతుకు 20,000 రూపాయలు అంటే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అడిషనల్గా ఆక్వా రైతులకు ప్రోత్సాహం, అదేవిధంగా హార్టికల్చర్ సాగుకు రాయితీలు, పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు, ఇవి రైతులకు సంబంధించిన వరకు కూడా ఇచ్చినటువంటి కలిసి డిస్కస్ చేసి ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఇష్యూస్. 5వది వచ్చేటప్పుడు ఇంటింటికి సురక్షిత నీరు ఇంతకుముందు ఇచ్చిందే. 6వది వచ్చేటప్పటికి బీసీలకు రక్షణ చట్టం. 7వది వచ్చేటప్పటికి సంపన్న ఆంధ్రప్రదేశ్ జనసేన ప్రపోజ్ చేసింది. దీన్ని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా ఈ యొక్క ఇష్యూ పెట్టడం జరిగింది. అదే రాష్ట్రం యొక్క జిఎస్టిపి కూడా పెరిగే విధంగా కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ టు రిచ్ అనేటువంటిది 8వ పాయింట్. ఇది మొదటి నుంచి ఉన్నదే, ఇప్పుడు ప్రచారంలో కూడా ఉంది. అదేవిధంగా దీంట్లో పేదలను సంపన్నులు చేసే 4Ps కార్యక్రమం అంత మీకు కూడా తెలుసు. 5 ఏళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం రావాలనేటువంటి ఒక ఆలోచన చేశాం. అదేవిధంగా 9వ చోటుకి అమరావతి రాజధానిగా ఉండాలనేటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక పాయింట్గా కూడా పెట్టడం జరిగింది. ఇది అడిషనల్ పాయింట్. అదేవిధంగా 10వ పాయింట్ వచ్చేది ఉచిత ఇసుక. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవటానికి ఉచిత ఇసుక ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఈ పథకాన్ని పునరుద్ధరించాలి. ఉచిత ఇసుక అనేటువంటిది ఇంతకుముందు కూడా ఇచ్చాం, మా ప్రభుత్వంలో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఒక పాయింట్గా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి, దీనివల్ల ఏంటంటే ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో వాళ్ళకి ఉపాధి బాగా కలగటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పాయింట్ని కూడా పెట్టుకోవడం జరిగింది. 11వది వచ్చేసి కార్మిక సంక్షేమం. అదే రకరకాల కార్మికులు ఉంటారు కాబట్టి వీళ్ళకి కనీస వేతనాలు, అదేవిధంగా చాలామంది వలసలు పోతున్నారు. ఆ వలసలు నివారించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క కమిటీ ఈ 11 ఇష్యూస్ మీద ఈ మినీ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎనానమస్గా అగ్రీ అయినటువంటి పాయింట్స్ ఈ 11 పాయింట్స్ కూడా. అదేవిధంగా ఏదేమైనప్పుడు కూడా పైన ఇంకా లీడర్స్ ఉంటారు కాబట్టి, కమిటీ పిఏసీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇందాక మన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటాం. బాగా రిప్రజెంటేషన్ కూడా వివిధ సంఘాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంచేత ఇష్యూ వైజ్ కూడా డిస్కస్ చేస్తాం. అంచేతండి ఈ రోజున రాష్ట్రం చాలా నష్టపోయింది, ఆర్థికంగా నష్టపోయింది, అప్పుల్లో కూరుకుపోయింది. అదేవిధంగా ప్రజలకి కూడా ఏదైనా సంతోషమైనటువంటి జీవితం లేదు. ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచవలసినటువంటి అవసరం ఉంది. దానికి వాళ్ళ ఆదాయాలను పెంచవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆదాయాలను పెంచుతూ మనకి ఇండస్ట్రియల్గా డెవలప్ చేయకపోతే మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్ని కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే స్టార్టప్ కొత్త వాళ్ళు, అదేవిధంగా పేదవాళ్ళు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీస్ కానీ, ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఒక చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి కూడా దీంట్లో కొంతవరకు ఇన్కార్పొరేట్ చేశాం. అంచేత ఏదేమైనప్పటికీ కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏదో పెద్దవాళ్ళు పైన 10% వాళ్ళే ఆస్తులు సంపాదించడం, 10% వాళ్ళకే ప్రభుత్వాలు ఉపయోగపడడం అనేటువంటిది కాకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని సపోర్టే కాకుండా ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. ఎంచేతంటే బ్యాంకు లోన్కి వెళ్ళేవాళ్ళు బ్యాంకు లోన్స్ ఇప్పించడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడం,
ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే మరొకవైపు ఇండస్ట్రియలైజేషన్ చేస్తేనే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుంది. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగకుండా అరికట్టడం, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని ఇవ్వడం, ఆ విధంగా రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చి రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఎదగటానికి వీలే విధంగా మా మేనిఫెస్టోని పెట్టడం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సమకూర్చడానికి, అదేవిధంగా వాళ్ళ స్కీములని కూడా రద్దు చేశారు. చాలా స్కీమ్స్ ఊరికే నవరత్నాలు అనేటువంటి పేరు మీద స్కీములు రద్దు చేసి నవరత్నాలన్నీ కూడా నవమోసాలుగా తయారు చేశారు. అంచేత ఆ స్కీములు, రద్దయిన స్కీములు కూడా మేము ఈ కమిటీ పూర్తిగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో. అంచేత ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈనాడు ఉండేటువంటిది మన రాష్ట్రంలో ఉండేటువంటి సమస్య కానీ, దేశంలో ఉండే సమస్య కానీ, ప్రపంచంలో ఉండేటువంటి సమస్య కానీ పేదరికం. ఈ పేదరిక నిర్మూలన చెప్తున్నారు కానీ చాలామంది పేదరిక నిర్మూలన కావడం లేదు. ఇంకా పేదరికం పెరుగుతూ ఉంది. అదేవిధంగా పేదరికం పెరిగే కొలది కూడా అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అసమానతలు పెరుగుతున్నప్పుడు పేదరికం తగ్గించాలి. అదేవిధంగా రిచ్ పూర్ మధ్య ఉండేటువంటి గ్యాప్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. అవి తగ్గాలనుకుంటే పేదవాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కూడా ఈ గ్రోత్లో భాగస్వాములు చేస్తే, గ్రోత్లో భాగస్వాములు అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరగాలి రాష్ట్రంలో. ఆ విధంగా వాళ్ళకి ఎర్నింగ్స్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయితేనే అందరికీ కూడా ఆదాయాలు వస్తాయి. ఆదాయాలు వస్తేనే దాని మీద మళ్ళీ తిరిగి రెవెన్యూస్ పెరుగుతాయి. అదొకటి. అదేవిధంగా అనదర్ ఇష్యూ మేము డిస్కస్ చేస్తుంది, రాష్ట్ర ఆదాయం పెరగాలి. రాష్ట్రం ఆదాయం పెరగాలంటే ఊరికే ట్యాక్స్లు వేస్తే ఆదాయం పెరగదు. ట్యాక్సేషన్ ఉన్న ట్యాక్సేషన్నే అది స్ట్రీమ్లైన్ చేసి కలెక్షన్స్ స్ట్రీమ్లైన్ చేస్తే పెరుగుతుంది. ఉదాహరణకి ఈ రోజున మనం ట్యాక్సేషన్ చూస్తే దాదాపు 10% మైనస్ గ్రోత్ వస్తుంది. అదేవిధంగా 10% లెస్ కలెక్షన్స్ వస్తున్నాయి మన రాష్ట్రంలో. ఇవి కాకుండా చాలా చోట్ల స్టేలు ఉన్నాయి. అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు స్టే తెచ్చుకుని ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బులు చాలా ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా స్టేలు ఇచ్చినటువంటి ఉన్నాయి. ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ చూసుకున్న రాష్ట్ర ఆదాయం పెరిగి పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచాలనేటువంటి మేము ప్రిలిమినరీగా డిస్కస్ చేసాం. దానికి సంబంధించినంత వరకు కూడా ఇయర్ ఆఫ్టర్ డీటెయిల్ మేనిఫెస్టో డిస్కస్ చేయడానికి, అది కూడా ఎవరు ఏ రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఆ రిప్రజెంటేషన్ మీద డీటెయిల్ డిస్కస్ చేసి ఆ సెక్ట్కి కానీ, లేకపోతే ఆ కమ్యూనిటీకి కానీ, లేకపోతే ఆ సెక్టార్కి కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదండి జనసేన వైపు నుంచి కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు శరత్ ముత్తా శశిధర్ గారు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ఈవేళ ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో జనసేన పార్టీ తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కమిటీలో నాతో పాటు మా జనవాణి కార్యక్రమాల ఇన్ఛార్జ్ సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు, ప్రొఫెసర్ శరత్ గారు కూడా మాతో పాటు మా కమిటీ మెంబర్స్గా ఉన్నారు. తెలుగుదేశం తరపున రామకృష్ణ గారు, అశోక్ బాబు గారు, పట్టాభి గారు అందరూ కలిసి చాలా కూలంకంగా చర్చించడం జరిగింది. వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకు ఇచ్చాంరా 151 సీట్లు అని చెప్పేసి బాధపడుతున్న సందర్భం. ఆయన ఎన్నికలప్పుడు ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి ఆ మేనిఫెస్టోని పూర్తి చేసామని చెప్పేసి మళ్ళా ప్రజల్ని మభ్యపెడుతున్న తీరు, మేనిఫెస్టో విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు. తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని కట్టుబడి నిలబడే విధానంగా భావిస్తుంది. ఈ మేనిఫెస్టోని ప్రజలు డిమాండ్ చేస్తారు. దాన్ని రెస్పాన్సిబుల్గా నిర్వర్తించే విధంగానే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఈ మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మహానాడులో
సూపర్ 6 కార్యక్రమాన్ని వాళ్ళు చెప్పినప్పుడు దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలుగా ప్రజలతో పైకిపోయినప్పుడు ప్రజా పోరాటాల్లో ఆయన పాల్గొన్నప్పుడు కొన్ని వర్గాలకి కొన్ని సపోర్ట్ చేస్తా అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు చేసిన సందర్భంగా జనసేన పార్టీ తెలుగుదేశానికి 6 ప్రపోజల్ చెప్పడం జరిగింది. సంపన్న ఆంధ్రప్రదేశ్, అమరావతి రాజధాని, ఉచిత ఇసుక ద్వారా వెహికల్ సెక్షన్ హోల్డ్ హౌసెస్ని రివైవ్ చేయడం, దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం, జనసేన సౌభాగ్య పదం, దీని ద్వారా నిరుద్యోగ యువతలు ఎంటర్ప్రీనర్స్గా మార్చి ఎక్కడికక్కడ ఉద్యోగాల కల్పన, వ్యవసాయాన్ని భాగ్యపదంగా తీసుకెళ్ళడం, దీని ద్వారా రైతులు, కౌలు రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ చేసి వాళ్ళు కూడా ముందుకు రావాలని, మన ఆంధ్రప్రదేశ్, మన ఉద్యోగాలు, ఈ 6 పాయింట్స్ని కూడా జనసేన పార్టీ ఈవేళ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కూడా ఉపాధి మొత్తం కోల్పోయింది. పూర్వం ఐఐటీలు కానీ ఐటీఐల ద్వారా వచ్చిన ఉపాధి ఒక సర్టిఫికేట్ కింద మార్చేసి ఈ వ్యవస్థని మొత్తం తోడ్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. జనసేన ప్రభుత్వం, టీడీపీ కూడా ఉద్యోగాల కల్పనకి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటున్న విధంగానే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల యువత, ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా వేచి చూస్తున్నారు. రణబేరి మీటింగ్లో కావచ్చు, వారాహి యాత్రలోని కూడా యువతకి ఆయన చాలా విషయాలు నమ్మకం కలిగించారు. వాళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంటర్ప్రీనర్స్గా మారుస్తారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో పారిశ్రామికవాదాన్ని డెవలప్ చేస్తారన్నారు. విశాఖపట్నం చుట్టుపక్కల పారిశ్రామికవాదులు కావచ్చు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేయడం, కైకలూరు వారాహి యాత్రలో అక్కడ ఎక్వాకల్చర్ మరియు ఫుడ్ కల్చర్ వ్యాపారాల డెవలప్ చేయడానికి, తిరుపతిని ఐటీ హబ్గా చేయడానికి, ఇలాగ ఉపాధి పథకాల ద్వారా రాష్ట్రంలో యువతకి ఒక నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు మేము ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా సూపర్ 6లో కొన్నికి కామన్గా ఉన్నాయి, మిగతా వాటిని కూడా ప్రపోజల్గా పెట్టడం జరిగింది. వీటిని మా అధ్యక్షుడి గారికి, మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి పంపడం జరుగుతుంది. వాటి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఏర్పాటు చేస్తారని, డీటెయిల్ మేనిఫెస్టో కూడా రానున్న రోజుల్లో తయారు చేసి దానికి ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక దాన్ని కూడా పూర్తి చేస్తామని, కానీ ఈ మేనిఫెస్టోని ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తాం. రాష్ట్రంలో యువతకి ఒక ధైర్యం చెప్పబోతున్నాం. మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు రానున్న జనసేన తెలుగుదేశం పార్టీ రాబోతుంది. తప్పకుండా 120 సీట్ల స్థానంలో మినిమంతో మేము పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఎందుకంటే ఈ మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్తాం. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, మహిళలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలని చేతి ఇచ్చేలాగా ఈ మేనిఫెస్టో ఉంటుందని, అలాగే ఉన్నదని చెప్పుకుంటూ అందరికీ ఇంకొకసారి భరోసా ఇస్తూ మంచి రోజులు తీసుకురాబోతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బేసిక్గా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి తయారైన తర్వాత ఇరుపక్షాలు కూడా, 2 పార్టీలు ఈ ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రచారం మొదలు పెడతాం. దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఈ పాయింట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పడం జరుగుతుంది. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి, ఈ రోజున రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి, లేని సమస్యలు కూడా సృష్టించాడు. అదేవిధంగా ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, యువత కానీ, వీళ్ళందరూ కూడా ఈ వీటిలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగానే మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతుంది. ఆ విధంగా రాష్ట్రం సంపన్న రాష్ట్రంగానే తయారు చేయడం ఒకటైతే, ప్రజలను కూడా, పేదవాళ్ళను కూడా సంపన్న వర్గాలుగానే తయారు చేసి
వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యంగా చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దానివల్లే ఇన్ఈక్వాలిటీసు పోవటానికి అవకాశం ఉంది. ఇవి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మేనిఫెస్టో తర్వాత డీటెయిల్డ్ మేనిఫెస్టో తయారు చేయడానికి కొంత టైం పడుతుంది. దానికి కావాల్సినటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, మేము డిస్కస్ చేయడమే కాకుండా, ఎవరైతే సమాజంలో ఉండేటువంటి వివిధ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను కూడా వాళ్ళతోటి ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ఆ సమస్యలను కూడా వీలైనంత వరకు కూడా పరిష్కరించడానికి ఫైనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. దానికి కొన్ని రోజులు పడుతుంది. అందుచేత ఇది ఇనిషియల్గానే మేము డిస్కస్ చేసాం. ఈ రోజున అందరం కూడా కూర్చున్నాం. నెక్స్ట్ మీటింగ్ విల్ బీ ఇన్ జనసేన మీ ఆఫీస్లో ఉంటుంది. జనసేన ఆఫీస్లో కూర్చుని నెక్స్ట్ మీటింగ్ డిసైడ్ చేద్దాం. మీన్వైల్ పైన పిఎస్సీ ఉంది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసి మాకు పంపిస్తారు. ఇది చేసిన తర్వాత దాన్ని పట్టుకొని కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రింట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటి ప్రధాన ధ్యేయం. ఉమ్మడిగానే ఇది ఈ మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఉమ్మడిగా రిలీజ్ చేసింది. దీని తర్వాత బికాస్ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్, బికాస్ ఈచ్ ఆర్గనైజేషన్ హెస్ గాట్ సమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారు, ఇందాక ఒక ఆర్గనైజేషన్ రజికలతో ఒకటి ఇచ్చారు. ఇటువంటి అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సొసైటీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది డెఫినెట్గా వీలైనంత వరకు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా, అదే రేపు ప్రభుత్వం ఎట్లాగా మేము వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడంలో 100% యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా ఇది చెప్పింది, ఈ 10 లక్షలు చెప్పింది గవర్నమెంట్ సహాయం. అంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఉన్నారు, ఎక్స్ ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసుకుంటానంటే ఆ ప్రాజెక్ట్కి కావాల్సింది గవర్నమెంట్ సహాయం గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ అతను ఏమైనా కొంత క్యాపిటల్ పెట్టుకోగలిగితే పెట్టుకుంటాడు, లేకపోతే మిగతా బ్యాలెన్స్ బ్యాంక్ నుంచి లోను ఏదో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇంకా పూర్తిగా కాయిన్ చేయాలి. ఇది పూర్తిగా కాయిన్ చేసిన తర్వాత ఫైనల్ మేనిఫెస్టోలో చెప్తాం. బట్ గవర్నమెంట్ సహాయం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది అంతా గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్. ఏం చేతంటే మీకు క్యాపిటల్ కావాలి, ఏది పెట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా క్యాపిటల్ కావాలి, ఇండస్ట్రీ పెట్టాలన్నా క్యాపిటల్ కావాలి. అతని దగ్గర ఏంటంటే ఇండస్ట్రీ పెట్టడానికి పేదవాడికి సపోజ్ ఎస్సీ క్యాండిడేట్కి క్యాపిటల్ ఉండకపోవచ్చు. ఆ క్యాపిటల్ అనేటిది వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. ఆ వర్కింగ్ క్యాపిటల్ తోటి అతను ఏ విధంగా లైఫ్ లీడ్ చేయగలడు, ఏ విధంగా ఇండస్ట్రీ నడపగలడు. లాస్ట్ టైం మీకు ఉదాహరణకి ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళం. ఇన్నోవా కార్లో మార్జిన్ మనీ ఇచ్చేవాళ్ళం. ఎంత ఉంటే నాకు 10% 20% మార్జిన్ మనీ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు కారు తిప్పుకుంటూ వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేవారు. వీళ్ళు ఆ ఇన్నోవా కార్లు కూడా తీసేశారు. అదేవిధంగా ఆటోలు ఇచ్చేవాళ్ళం, ఆటోలు కూడా తీసేశారు. మేము ఇచ్చినటువంటి ఆటోలకు ఇప్పుడు ఫైన్ వేయడం మొదలెట్టారు. వీళ్ళు మేమేదో 10,000 ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప 20,000 ఫైన్ వేస్తున్నారు. ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని వీళ్ళు కంప్లీట్గా సైడ్ లైన్ పట్టించి ఓకే మేము నవరత్నాలే ఇస్తున్నాం అనేటువంటి ప్రచారం చేశారు. ఇది ఒక బోగస్ ప్రచారం తప్ప మరొకటి కాదు. అంచేత ఈనాడు సమాజంలో ఉండేటువంటి పేదవాడు అతని కాళ్ళ మీద అతను బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, అదేవిధంగా అతను ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. ఇవన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేస్తాం. అందుకనే సంపన్న ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ముందు జరిగితే ఏం చేతంటే ఎకానమీ అనేటువంటిది డెవలప్ అయితే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే డెఫిసిట్లు తగ్గుతాయి. డెఫిసిట్లు తగ్గితే అప్పు చేయడం తగ్గుతుంది. ఇవన్నీ మీకు డీటెయిల్స్ తర్వాత చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే వాళ్ళు అక్కడ కాపీ చేస్తారు. అంచేత రెవెన్యూ ఎట్లా పెంచాలో మాకు తెలుసు. రెవెన్యూ పెంచుతాము. ఆ పెంచినటువంటి రెవెన్యూ లాస్ట్ టైం కూడా మేము చెప్పింది ఏంటంటే రెవెన్యూ పెంచడం, అది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అమాంగ్స్ ది రిక్వైర్డ్ సెక్షన్స్ అనేటువంటిది.
అంచేత అది పెంచడం. తర్వాత డెవలప్మెంట్. ఈ రోజున ఈ 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయడు, ఏది వేయడు, మొత్తం ఏం వేయడు, అంతా నవరత్నాలు తప్ప ఇతనికి వేరే వాదనే లేదు. అంచేత డెవలప్మెంట్ ఇది ఆల్సో ఈక్వల్ ప్రయారిటీ. ఎంచేతంటే డెవలప్మెంటు అదేవిధంగా వెల్ఫేర్ 2 కళ్ళు ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనప్పుడు కూడా. డెవలప్మెంట్ చేయకుండా వెల్ఫేర్ జరగదు. వెల్ఫేర్ చేసినా డెవలప్మెంట్ కూడా చేయాలి. వీడేం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వెల్ఫేర్ అనే నవరత్నాలు, వెల్ఫేర్ కూడా కాదు, ఓన్లీ నవరత్నాలను పట్టుకొని మొత్తం డెవలప్మెంట్ అంతా జీరో చేశాడు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, జీరో డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలో. మీరు బయటికి వెళ్తే రోడ్ల మీద తెలుస్తుంది డెవలప్మెంట్ ఉందో లేదో. అంచేది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రియలైజేషన్ లేదు. రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ పోయే తప్ప కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినాయి లేదు. పేరుకి దావూస్ వెళ్ళారు తప్ప ఒక ఇండస్ట్రీ తేలేదు వీళ్ళు. ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే రాష్ట్రంలో లేదో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇందాక నేను ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చదువుతూ ఉంది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో 24% ఉంది, మన రాష్ట్రంలో 34% ఉంది. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ 34% ఉంది మన రాష్ట్రంలో. అంటే ఆల్మోస్ట్ 35% యూత్ ఉంటే దాంట్లో 34% ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. అంటే ఉండి వీళ్ళకి ఆదాయం లేకపోతే ఏమో రోడ్డు మీద ఉన్నారు. అంచేత ఆదాయం లేకపోతే అంటే క్రైసిస్, దే క్రియేటెడ్ ఎ క్రైసిస్ ఇన్ ద యూత్. ఆ యూత్లో ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో రేపు రాష్ట్రానికి ప్రమాదం ఇది. అంచేత ఏంటంటే యూత్ను ఆదుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది కాబట్టి అందుకనే పొలిటికల్గా కూడా 40% సీట్లు యువతకి ఇస్తా ఉన్నాం. నెంబర్ 1 పొలిటికల్ అప్లిప్మెంట్కి. రెండోది ఏంటంటే ఇందాక నేను చదివిన ప్రకారంగానే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నాం. మూడోది వచ్చేటప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో కూడా కావాల్సిన వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తాం. అందుచేత అంటే యూత్ ఇప్పుడు మనం అన్ని రకాలుగా పైకి తీసుకొస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది. అంటే యూత్ నిర్వీర్యం చేస్తే రేపు భవిష్యత్తులో రాష్ట్రం కూడా నిర్వీర్యం అయ్యి ఉంటుంది. అంచేత ఎవరికి కూడా భవిష్యత్తు ఎవరికి లేనటువంటి పరిస్థితి వస్తుంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మా మేనిఫెస్టో తయారు చేయడమే కాకుండా 100% ప్రాక్టికల్ మేనిఫెస్టోని తయారు చేస్తాం. అవన్నీ పొలిటికల్ ప్రచారం. వాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసినవన్నీ కూడా మళ్ళీ మేము రిస్టోర్ చేస్తాం. అవి కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని కూడా స్ట్రెంగ్థెన్ చేస్తాం. అంచేత అతను ఆల్రెడీ ఆఫ్ చేశాడు. ఇందాక చెప్పాం కదా, ఎస్సీఎస్ చూస్తే 27 వెల్ఫేర్ స్కీమ్స్ తీసేశాడు. అదేవిధంగా బీసీ చూస్తే దాదాపు 17 ఉన్నాయి తీసేశాడు. అలాగే ఎస్టీ చూస్తే 8 తీసేశారు. ఇలా టోటల్గా చూస్తే చాలా స్కీమ్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం ఈ తీసేయడమే కాకుండా సబ్ ప్లాన్స్ అన్నీ కూడా మొత్తం ఆ అమౌంట్ అంతా డైవర్ట్ చేశాడు. అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే డబ్బు అంతా కూడా వీడు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల అదంతా వేస్ట్ అయింది. కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు. అంచేత డెవలప్మెంట్ జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓవరాల్గా మేము ఎగ్జామిన్ చేసిందో ఒకవైపు ఆర్థిక వ్యవస్థను పెంచడం, ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, ఈ వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవస్థ, పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అది దృష్టిలో పెట్టుకుని మేము మేనిఫెస్టో తయారు చేస్తాం. చూస్తాం, ఇంకా స్టిల్ టైమ్ ఈజ్ దేర్. ఇంకా ఫుల్ మేనిఫెస్టో రాలేదు కదా, వచ్చేటప్పుడు చూస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడతాం, ఎంప్లాయీస్ తోటి కూడా మాట్లాడిన తర్వాత ఏం చేయాలి, వాట్ వీ కెన్ డూ అనేది చూస్తాం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.